పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. పూడి తిరుపతిరావు గారు నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. రెండు చోట్ల నెగ్గారు, రాష్ట్రంలోనూ దేశంలోనూ. కానీ దేశంలో కొంచెం తగ్గారు, రాష్ట్రంలో మాత్రం సమిష్టిగా నెగ్గారు. సో మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం. చంద్రిక గారు, నమస్తే. ప్రత్యేకించి మా శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యురాలు మా సోదరి శిరీష గారికి అభినందనలు. నేను నిన్న మార్నింగ్ టు ఈవినింగ్ ఆల్మోస్ట్ ఆల్ 12-13 అవర్స్ ఈ డిబేట్ లో ఉన్నందువల్ల మా జిల్లాలో ఉన్న ఏ నాయకుల్ని మేము పలకరించడానికి కూడా అవలా. ముందుగా మా చెల్లెల్నే ముందుగా అభినందిస్తున్నా. అదేవిధంగా ఒక విషయం ఇక్కడ ఏదైతే మీరు చెప్పారు, మూడో పర్యాయం ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రాబోతున్నటువంటి తరుణం. సరే, సీట్లు తగ్గడం అనేసి అంటే ఇక్కడ మేము కూటమిగా ఏర్పడితే సునామీ వచ్చింది. తుఫాన్ కూడా కాదు, సునామీ అయిపోయింది అన్నమాట. అదే అక్కడ కూటమి ఏర్పడినా కూడా మా అధికారానికి డోకా లేకుండా గెలవగలిగినటువంటి సత్తా ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఉంది అనేసి అంటే ఆ విషయంలో కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి దేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే, విజయ చంద్రిక లాంటి కొంతమంది వ్యక్తులతో నా ప్రైవేట్ సంభాషణలో నేను మాట్లాడేటప్పుడు మేము ముగ్గురం కలిసాము. 1+1+1 111, 1+1+1 3 అవుతుంది కానీ 111 మినిమము లేదనేసి అంటే 135+ మాక్సిమం అని చెప్తే చాలా మంది ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇది ఎట్లా సాధ్యము? వైసీపీ అంత బలంగా ఉంది, అంత కాన్ఫిడెన్స్ గా ఉంది, అంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది అనేది నేను వాళ్ళు ఆ విధంగా చెప్పేవాళ్ళు. అయితే గ్రాస్ రూట్ లో తిరిగినటువంటి వ్యక్తిగా గత దాదాపు 98 నుండి అన్ని ఎన్నికల్ని పరిశీలిస్తూ భారతీయ జనతా పార్టీ తాలూకా ఒక శిక్షణతో కూడుకున్నటువంటి ఆలోచన సరళితో పరిశీలిస్తున్నటువంటి మేము మాకైతే స్పష్టంగా తెలిసింది విజయం. అయితే అది తుఫాను అనుకున్నాను తప్పిస్తే సునామీ అవుద్దని మాత్రం నేను కూడా అనుకోలేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంకా పైన ఎన్నున్నాయి అన్నమాట. వైనాట్ 175 అనేసి అంటే చాలా సందర్భాల్లో నేను వాళ్ళకి చెప్పేవాళ్ళు, ఏంటి పోటీ చేయడానికే కదా అని చెప్పేసి. ఇవాళ ఖచ్చితంగా అది కూడా నిన్న చాలా మంది నా తాలూకు నన్ను అభిమానించే వ్యక్తులు అదే చెప్పారు. ఎప్పుడు మీరు అంటారు వైనాట్ 175 అంటే పోటీ చేయడానికి అని అడిగేవాళ్ళు కదా, ఇవాళ వాళ్ళ పరిస్థితి అదే అయింది, 11 సీట్లకు పరిమితం అయిపోయారు అని చెప్పేసి. డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఫలితాలు ఏదైతే వరుస తప్పిదాలు చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భం, నిజంగా ఇంత అంటే గెలవడం నేను ఖచ్చితంగా చెప్తా. ఈవెన్ ఈ పరిస్థితుల్లో ఒక్క తెలుగుదేశం పార్టీ కూడా పోరాడినట్టయితే కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే సీట్లు వచ్చాయో అన్ని సీట్లతో గెలిచేది. కానీ ఈ సునామీ కారణము లేదా ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి కారణము నిజంగా చెప్తున్నా మా పవన్ కళ్యాణ్ గారు. మా అనేదానికి ఎందుకు కారణం అనేసి అంటే ఆ రోజు 14 నుండి కూడా మాకు ఇవాళ వరకు ఉన్నటువంటి ఒక రిలయబుల్ పార్ట్నర్ తెలుగుదేశం పార్టీ. దశాబ్దాల పాటు సంబంధ బాంధవ్యాలు ఉన్న పార్టీ అయితే ఒక దశాబ్దం పాటు మాతో ఉండి ఇవాళ కూడా ఎన్డీఏ అక్కడ అధికారంలోకి రావడానికి కూడా ఒక కారకుడు పవన్ కళ్యాణ్ గారే అంటారు. ఎందుకు అనేసి అంటే ఇవాళ ఒకసారి తీసుకున్నట్లయితే అత్యధిక ఎంపీలు కలిగినటువంటి పార్టీ ఎన్డీఏలో ఇవాళ తెలుగుదేశం పార్టీ. నెక్స్ట్ వస్తుంది నితీష్ కుమార్. నితీష్ కుమార్ తాలూకా పరిస్థితి వేరు. అక్కడ